పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఆర్ట్ అండి, ఆర్టిస్టుల్ని కూడా శిక్షిస్తారా అని ఒకటి బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది. అలా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్టిస్టులు అండి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని విమర్శించద్దు. ఎందుకంటే వాళ్ళకి హక్కు ఉందంట, అలా సెమీ న్యూడిటీ ఫోటోలు పెట్టుకునే హక్కు ఉందంట స్త్రీలు గనక. కర్మ ఈ మాటలు వినాల్సి వస్తుంది అని ఎప్పుడు అనుకోలేరు. నేను ఎవరి గురించి మాట్లాడుతారో మీకు తెలుసు. విష్ణుప్రియ గారు, కంగ్రాచులేషన్స్, మీకు 8,000 మంది సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, 30 లక్షల పైచిలకు డబ్బులు హ్యాపీగా సంపాదిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. అదే దారిలో మరొక ఇన్ఫ్లుయెన్సర్ అశు రెడ్డి కూడా చేరింది. 2,000 పైచిలకు సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ ఉన్నారు. మన కరువు బ్యాచ్ ఎట్లాగో వాళ్ళని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా 2,000, 3,000, 3,000, 5,000గా ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ పెంచుతారు. ఎందుకంటే కరువు బ్యాచ్ మీద ఆ మాత్రం నమ్మకం ఉంది మనకు. ఇక ఆశు రెడ్డి నన్ను మోసం చేసి 10 కోట్లు తీసుకుందనే న్యూస్ వస్తున్న తరుణంలో ఆమె ఏం పడుచుకోకుండా ముందు సబ్స్క్రిప్షన్లకు చేరగండి అని చెప్తున్నారు. ఎంత బిందాస్ లైఫ్లు వాళ్లకు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనొద్దు, కానీ ఇంకా ఆప్షన్ లేదు, అదే పేరు పెట్టుకున్నాం మనం. ఇవాళ విష్ణుప్రియకు 8,000 పైచలకు సబ్స్క్రిప్షన్స్, అశు రెడ్డికి 2,000 పైన. తప్పేముంది? ఇన్స్టాగ్రామే పెట్టింది కదా. అవును, చట్టము, న్యాయము, నైతికత అని 3 ఉంటాయి. కొన్ని చట్ట ప్రకారం, న్యాయస్థానం ప్రకారం తప్పు కాకపోవచ్చు, కానీ నైతికంగా అవి తప్పే. కనుక భారతదేశం, ముఖ్యంగా హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళం, భారతదేశ విలువలకు కట్టుబడి ఉన్న వాళ్ళం, కేవలం ఇక్కడ చట్ట న్యాయం కాదు, ధర్మం, నీతి, ఈ 2 కాళ్ల మీదనే మనం ఆధారపడి బతుకుతున్నాం. ఇప్పుడు పోనీ ఈ పని చేశారు కదా, సబ్స్క్రిప్షన్ పెట్టుకున్నారు కదా, 8,000 మంది సబ్స్క్రిప్షన్ చేసుకుంటే 32 లక్షల పైగా వస్తుంది కదా. ఐటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఒకడు చచ్చి చెడి ఉద్యోగం సంపాదించుకుంటే దాన్ని అన్ని ఆధారు, ప్యాన్కి లింక్ చేసి రేషన్ కార్డులు కూడా గుంజుకుంటుంది గవర్నమెంట్. ఇంట్లో ఒక కొడుకు ఎవరైనా డబ్బులు సంపాదిస్తే మీకు ఇంత సంపాదన వస్తుంది కనుక మీ రేషన్ కార్డు మొత్తం క్యాన్సిల్ అని చెప్తుంది. ఐటీ వేస్తారు, మొత్తం కట్లు బది. మరి వీళ్ళు నెలకు 30-40 లక్షలు బహిరంగంగా అఫీషియల్గా కనిపిస్తుంటే ఎక్కడికి వేస్తారు మీరందరూ? మామూలు మాట వినకుంటే మాత్రం రైడ్లు చేస్తారు కదా. వీళ్ళ ఆస్తులు. మళ్ళీ పెద్ద ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళు ఇంటర్వ్యూలకు వచ్చి పగిలిపోయిన టైల్స్ ఉన్న రూమ్లోనే ఉంటున్నాను నేను, కటిక పేదరాల్ని అని చెప్తుంటారు చూడండి. వీళ్ళు బై మిస్టేకులు ఇంత టాలెంట్ని ఎందుకు వాడుకోవట్లేదు? ఇండస్ట్రీ యాక్టర్లుగా ఆస్కార్లు అన్నీ మనకే వస్తాయి. వీళ్ళని కూర్చోబెట్టి ఎదురుగా చాలా సాడ్ బీజియంలు వేసుకుంటాం. ఏ డబ్బులు ఇవి? 3 నెలలకు ₹1,00,00,000. ఇంకొందరు అంటారు మీకు ఈర్ష్య, వాళ్ళు సంపాదించుకుంటే. ఈర్ష్య కాదు నాయన, ఒక దొంగ లేదా ఒక గూండా వచ్చి డబ్బులు సంపాదించుకుంటే వ్యతిరేకిస్తే అది ఈర్ష్య కాదు, ఇది సమాజ పోకడకు రాంగుగా ఉన్నది అని. ఎందుకమ్మా మమ్మల్ని ఐఐటీలు, ఇంజనీరింగ్లు చదవమని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఇంట్లో చెప్పండి అమ్మా, మాకు వద్దివి, ఇంత కష్టపడి చేస్తే ఏ వచ్చి మా జాబులు ముంచేది తెలియదు, వాడు ఇచ్చే 1,00,000, 2 లక్షల జీతానికి టార్చరు, స్ట్రెస్, సూసైడ్లు, ఇదేదో బాగుంది సెమీ న్యూడిటీ ఫోటోలు అన్ని మంచి సబ్స్క్రిప్షన్ పేరు మీద పెట్టుకుంటామని. కాబట్టి ఇక్కడ అబ్బాయిలకు వచ్చింది ప్రాబ్లం. మీరు కూడా 6 ప్యాక్లు చేసి మీరు ఎక్స్పోజ్ చేయండి, ఓ పని అయిపోతుంది. ఎందుకంటే ఇది సమాజంలో చాలా గొప్ప విషయం అంట, విమర్శించొద్దట, సెమీ న్యూడిటీ సూపర్ అంట, అది వాళ్ళ హక్కట. ఇంకేం మాట్లాడతాం అట్లాంటి వాళ్ళ గురించి? మనము ఇక్కడ నీతి అంటే ఏంటిదంటే, నువ్వు చేసే పని చట్టపరంగా, న్యాయస్థానం పరంగా కరెక్ట్ అయినప్పుడు బహిరంగంగా చెప్పుకుంటున్నావా? తప్పు కాదు కదా. నా వ్యాపారం ఇది, నేను ఈ ఫోటోలు పెట్టుకుంటా అని చెప్పుకుంటే తప్పులేదు. కానీ నువ్వు చేసే పనిని నువ్వే చెప్పుకోలేకపోతున్నావు అంటే అదే తప్పు. మన అంతరాత్మ, మన నలుగురిలో ఒకటి చెప్పుకోలేకపోతున్నాం, అదే నిదర్శనం, అదే తూకము. నువ్వు చేస్తున్న పని కరెక్టా, తప్పా, ధర్మమా, అధర్మమా అనేది. చట్ట న్యాయం ఏముందండి? హత్యలు, అత్యాచారాలు చేసిన వాళ్ళకి శిక్షలు పడతలేవు. ఇన్స్టాగ్రామ్ వాడు పెట్టిండు ఒక ఆప్షన్, వీళ్ళు వాడుకుంటున్నారు. అవును, న్యాయపరంగా ఎటువంటి తప్పు లేదు, చట్టపరంగా ఎటువంటి తప్పు. ఇంకొక మహానుభావుడు అంటారు, ఆ బి గ్రేడ్ మూవీస్ సినిమా థియేటర్లలో వేస్తే టికెట్ కొనుక్కొని పోతలేరా, వాడికి తెలియదా? అదే ఇది కూడా అంతే అట. మరి ఒప్పుకోండి, ఇది కూడా బి గ్రేడ్ మూవీ లాంటిదే, ఇదంతా బ్లూ ఫిల్మ్ లాగానే చేస్తే ఆ మాటను ఒప్పుకోండి. అండ్ సిగ్గుండాలి ఇట్లా మాట్లాడడానికి. గంజాయి అమ్మిరు అనుకోండి రోడ్డు మీద, వాడు అమ్మిండు కనుకనే వీడు కొన్నాడు, లేదా వీడు కొంటున్నాడు కనుకనే వీళ్ళు అమ్ముతున్నారు అని సేమ్ వదిలేస్తారా? అది తాగడం తప్పు, సమాజానికి ప్రమాదం అని అమ్మినోడిని తీసుకున్న ఇద్దరిని పట్టుకపోతున్నారు కదా. మరి ఇది గంజాయి కన్నా ప్రమాదం కాదా? ఈ మత్తు ఎంత విషం. ఒక ఆడపిల్ల సెమీ న్యూడిటీతో ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తే చూసే పిల్లలకి ఏం డిస్టర్బెన్స్ లేదా? ఇట్లనే రేపు ఏం జరిగినా కూడా సమర్థిస్తారు కావచ్చు. గంజాయిది ఏముంది? వాళ్ళు అమ్మినందుకు వీళ్ళు కొన్నారు, వీళ్ళు కొంటున్నారు కనుకనే వాళ్ళు వస్తున్నారు, పాపం వాళ్ళ తప్పులేదంటే. ఇప్పుడు చూస్తున్నారంట, అన్ని తెలిసే చూస్తారు అంటే తెలివి ఉండదు, మెచ్యూరిటీ ఉండదు, చూస్తారు అట్లా అని మొత్తం మేము ఏది పడితే అదే చేస్తామంటారా? సమర్థించేటలకు సిగ్గు లేదు, బుద్ధి లేదు మీకు? మీ ఇళ్లలో ఆడాలని సేమ్ డబ్బులు వస్తాయి కదా, మీరు కూర్చోండి. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ మీ ఇంట్లో ఆడవాళ్ళను సేమ్ సబ్స్క్రిప్షన్ తీసుకుని అవే ఫోటోలు పెట్టమనండి. దమ్ముందా? చేయగలుగుతారా? ఇవాళ నేను చాలా ఓపెన్ గా చెప్తున్నా, మహిళా హక్కుల గురించి మాట్లాడే చాలా మంది చాలా నిండుగా ఉంటారు. వాళ్ళు కాటన్ పంజాబ్ డ్రెస్లు వేసుకుంటారు, ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటారు, మంచి చీరలు కట్టుకుంటారు. ఎందుకు వాళ్ళు బికినీల్లో వచ్చి మాట్లాడరు?
మనం ఏది సపోర్ట్ చేసినా మన నడకకు క్రియ సాక్షి అంటారు. అంటే మనం చెప్పేది కాదు, మనం నడిచే విధానాన్ని బట్టి మనం మీరందరేమో బాగుంటారు, వీళ్ళది స్వేచ్ఛ అంటే ఇదా స్వేచ్ఛ? ఒక రాణి రుద్రమదేవి ఉంది, ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది, వాళ్ళకన్నా ఫెమినిస్ట్లా మనం అందరం ఇవాళ ఇట్లా ఉన్నవాళ్ళం? అండ్ ఫెమినిజం అంటే ఎందుకు బట్టలిప్పుకోవడం, హక్కుల దగ్గరకు వచ్చేసరికి ఇది వాళ్ళ హక్కు, ఇది వాళ్ళ హక్కు. ఏం హక్కు? ఇప్పుడు ఒక మగవాడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి షార్ట్ వేసుకొని మొత్తం సెమీన్యుడికి వచ్చి 2 చేతులు పైకి వేసుకొని సోఫాలో కూర్చుంటే అది వాడి హక్కు అంటావా? మొగైనా ఆడైనా ఒక డీసెన్సీ, ఒక మంచి వస్త్రధారణ లేకుంటే ఎవరినైనా తిడతాము. కానీ ఆడల దగ్గరకు వచ్చేసరికి అది వాళ్ళ హక్కులు భంగపరచద్దు ఏంటి? ఇప్పుడు ఇదే దారిలో 100 మంది వెళ్తారు. ఎందుకండి చదువుకోవడం? ఎవడికి ఉద్యోగాలు వస్తున్నాయి? వాడికి వచ్చే అరాకొర ఉద్యోగాల నుంచి జిఎస్టీలని ఐటీలని మొత్తం పోతున్నాయి కదా. రేషన్ కార్డు కూడా ఉంటుంది. ఇదేదో బాగుంది కదా, కొంచెం అందంగా ఉన్న అమ్మాయి అయితే అయిపోతుంది. ఎంత కరువు బ్యాచ్ అంటే ఏఐ తోటి అమ్మాయిల వీడియోలు పెడితే అది ఏఐ అని తెలవకుండా సబ్స్క్రిప్షన్ పెడితే ఆ ఏఐ ఒక మరం బొమ్మ ఆడదాని కోసం 1000 మంది సబ్స్క్రైబ్ చేసుకొని లక్షల రూపాయలు పెడుతున్నారు. కింద కరువైందయ్యా అయినా మీకు. ఆల్రెడీ బయట అసలు ఏ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ లేకుండానే ఏమేం చూపించాలో అవన్నీ చూపిస్తున్నారు. సినిమాల్లో కావాల్సినంత ఎక్స్పోజింగ్ ఉంది, ఇంకా కరువులో 400 పెట్టుకుని ఎందుకు అల్లాడిపోతున్నారు మీరు? ఆఖరికి ఏ ఆడదానికి నిజమైన ఆడమకు తేడా కూడా తెలవనంత కళ్ళు మూసుకుపోయి కామంతో కొట్టుమిట్టాడుతున్నారా? అసలు ఎన్ని వేలు ఎన్ని లక్షలు సమాజాన్ని ఉద్ధరిస్తున్నారు. నిజమే వాళ్ళందరినీ వీళ్ళు ఆర్టిస్టులు ఎంకరేజ్ చేయాలేమో. భవిష్యత్తులో ఇంకెన్ని దారుణాలు ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు, ఆ తర్వాత ముసుగులు కట్టుకోవచ్చు, అయ్యో మాకు ఏమీ తెలియదండి, మేము అమాయకులు అండి, మాకు తెలియకుండానే చేసామంటారు. అట్లా చచ్చిపోతారు. ఇప్పుడు ఇవి చేస్తారు. ఒక్కటన్నా మంచి పని చేస్తున్నారా వీళ్ళు? ప్రమోషన్స్, బెట్టింగ్ యాప్స్, ఎక్స్పోజింగ్, సెమీ న్యూడిటీ, ఫోటోలు, స్కిన్ షో చూపించుకుంటూ వీడియోలు తీయడము, ఇంతకు మించి వీళ్ళు సమాజానికి చేసే పని ఏమన్నా ఉందా? ఎక్కడైనా నిజంగా వ్యభిచారులు వాళ్ళ కడుపుకు ఆకలి పిల్లల కోసం సంపాదించుకున్నారు. ఇక ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ బర్స్ట్ తయారైంది, చాలా చండాలమైన ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఎక్కువ మందికి తెలుసు కనుక ఎక్కువ మంది చెడిపోయే అవకాశం ఉంటుంది. ఇక చట్టపరంగా తప్పు కాదు, న్యాయపరంగా తప్పు కాదు అని తప్పించుకునే వాళ్ళని ఎవరూ ఏం చేయలేము. కానీ ధర్మము, నీతి అనేది ఒకటి ఉంటుంది. అన్నిటికి మించి సామాజిక బాధ్యత ఉంటుంది. మీ నెత్తి మీద ఇన్ఫ్లుయెన్సర్ అని ఒక కిరీటాన్ని పెట్టి చచ్చారు కదా సమాజం, దానికోసమన్నా మీరు కొంచెమన్నా బాధ్యతగా వ్యవహరించండి. వీళ్ళకి తిట్టినా సిగ్గులేదే, తిట్టిరని ఇట్లా దూపుకొని మనకు బిల్డింగ్ వచ్చినాయా, కార్లు వచ్చినాయి, ఇంతే. వాళ్ళకు చాలా క్లారిటీ ఉంది. ఇదంతా అయిన తర్వాత వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఒక పిఆర్ మీడియా ఉంటుంది, పిఆర్ టీమ్ ఉంటుంది. 30 లక్షలు 3 లక్షలు వాళ్ళ ముఖాన పడిస్తే వాళ్ళు 100 కామెంట్లు పెడతారు, సూపర్ చేసింది, నీకేమైందే, నీకేం రోగమే అని మమ్మల్ని తిట్టడానికి కింద కామెంట్ సెక్షన్ లో వాళ్ళు రెడీ ఉంటారు. మేము ఇవి చేయడం ద్వారా సబ్స్క్రిప్షన్స్ పెరగరమ్మా. పెరిగి ఒక రోజు ఈ వ్యతిరేకత ఎక్కువ వస్తే రిపోర్ట్లు కొట్టి ఇన్స్టాగ్రామ్ వాడి ఆప్షన్ తీసేయాలి, లేదా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అన్న పోవాలి. అందుకే ఇన్ని మీడియా ఛానళ్ళు ఇది తప్పు అని మొత్తుకుంటున్నాయి. మీరు సమాజానికి ఉపయోగపడే పని చేస్తే చేయండి, లేకుంటే నోరు మూసుకొని ఉండండి. ఇటువంటి దరిద్రాన్ని మాత్రం పెంచి పోషించకండి.